తెలంగాణ ప్రజా గర్జన, ప్రజల పక్షం, సత్య గర్జన. జై సేవలాల్. అందరికీ నమస్కారం. అలాగే జై సేవలాల్, జై మేరమేడి. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలం చింతకుంట గ్రామ పంచాయతీ వేపకుచ్చ తండల శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడం జరిగింది. దాదాపుగా శ్రీ సంత సేవలాల్ మహారాజ్ అందరూ అనుకున్నట్టు కేవలం బంజారాల ఆరాధ్య దైవమే అని అనుకుంటూ ఉన్నారు. కానీ శ్రీ సంత సేవలాల్ మహారాజ్ ఈరోజు ధూమపానం, మద్యపానం, అహింస, ధర్మాన్ని కాపాడాలని యావత్ భారతదేశానికి పిలుపునిచ్చారు. అలాంటి మహారాజ్ జయంతిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం, ఇది యావత్ మా గిరిజన తండా నాయకులకు, తండా వాసులందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు ఈరోజు న్యాయం చేస్తా ఉన్నది. కానీ శ్రీ సంత సేవలాల్ మహారాజ్ ఈరోజు బంజారాలనే ఆరాధ్య దైవం అనుకొని ఈరోజు శ్రీ సంత సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించకపోవడం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, మరి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ఈ యొక్క శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని గిరిజన తండాలం అందరం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జయంతి 287వ జయంతి. ఇది అంటే ఎంత ఘనమైన చరిత్ర ఉంటే ఈరోజు సంత సేవలాల్ మహారాజ్ జయంతి ఈరోజు ప్రతి తండా నాయకులు ప్రతి తండాలలో జరుపుతూ ఉన్నారు. అంటే ఇది కూడా తెలుసుకోకపోవడం, మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి వారి నిద్రలో ఉన్నారా, లేకపోతే గిరిజనులకు ఎందుకు ఇంత తక్కువ చేసి చూస్తూ ఉన్నారో మాకు తెలియజేయడం లేదు. అది మాకు చాలా బాధాకరమైన విషయం అది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, మరి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి ఈరోజు మా వేపకుచ్చ తండ నుంచి ఈరోజు శ్రీ సంత సేవలాల్ బోట్ బండారం కార్యక్రమం చేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, మరి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీరు శ్రీ సంత సేవలాల్ మహారాజ్ ఏదైతే గుడి నిర్మాణం శ్రీశైలంకి వెళ్ళొచ్చో రోడ్లో మధ్యమడుగులో పెట్టాలనుకుంటున్నా ఉన్నారు. అంటే ఇంత ఘనమైన చరిత్ర ఉన్నటువంటి మహారాజ్ జయంతిని, ఆయన విగ్రహాన్ని మధ్యమడుగులో పెట్టడం ఏంది? అంటే దాదాపుగా ఆ మధ్యమడుగుకు రోడ్లు లేవు సరిగా, అక్కడ పెట్టడం కాదు. కాబట్టి ఏదైతే గత సంవత్సరం అన్నటువంటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే శ్రీ సంత సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో నిర్మిస్తామన్నారు. మరి ఇప్పటి వరకు ఆ యొక్క విగ్రహం నిర్మించకపోవడం, మరి గిరిజనులకు ఎందుకు ఇంత తక్కువ అంచనా చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉన్నది. కాబట్టి తక్షణమే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని గిరిజనులకు న్యాయం చేస్తూ మా బంజారా సోదరులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే శ్రీ సంత సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.